హలో హాయ్, ఒక చిన్న వీడియో చేద్దాం అనుకున్నాను. మై బర్త్ స్టోరీ, ఐ గివింగ్ బర్త్ టు మై బేబీ. ఇట్స్ ఎ ప్రీషియస్ మూమెంట్ కదా అందరికీ. అది ఫర్ ఎవర్ మెమరీ లాగా గుర్తుండాలని చెప్పి ఒక చిన్న వీడియో చేద్దామని స్టార్ట్ చేశాను. ఇట్స్ ఆన్ 20 డిసెంబర్ ఫ్రైడే. మా అమ్మమ్మ నా ట్రాలీలో సర్దుతున్నారు, లైక్ హాస్పిటల్ కావాల్సిన ఎసెన్షియల్స్ అన్ని. బేబీకి క్లాత్స్, ఇంకా నాకు క్లాత్స్. యాక్చువల్లీ ఐడియా లేదు మాకు, నార్మల్ సి సెక్షన్ ఎన్ని రోజులు ఉండాలి హాస్పిటల్లో తెలియదు. సో అన్ని సర్దుతున్నాం అనమాట. ఆ స్కార్ఫ్ అయితే యాక్చువల్లీ నేను బృందావనం నుంచి తెచ్చుకున్నాను. నా చిన్ని కన్నయ్య పుట్టినప్పుడు అందులో ఫస్ట్ ర్యాప్ చేయాలని నా కోరిక. అవన్నీ సర్దుకుని నైట్ అరౌండ్ 10:30 మేము హాస్పిటల్కి స్టార్ట్ అయ్యాం. లిఫ్ట్లో వెళ్తున్నప్పుడు నేను మా హస్బెండ్ అనుకుంటున్నాం ఇద్దరుగా వెళ్ళి ముగ్గురుగా తిరిగి వస్తామని. ఫస్ట్ అయితే ఒక్కదానే లోపలికి రమ్మన్నారు, డ్రెస్ చేంజ్ చేశారు అండ్ ఎన్ఎస్టీ చేయాలి బేబీకి అన్నారు. సో మా హస్బెండ్, మదర్ అండ్ అందరినీ కిందే ఉండమన్నారు. ఒక్కదాన్నే వెళ్ళడం వల్ల ఐ ఫెల్ట్ సో టెన్స్డ్ అనమాట. ఫార్మాలిటీస్ అన్నీ ఫినిష్ అయ్యాక నాకు ఆక్సిజన్ లెవెల్ తక్కువ ఉందని చెప్పి ఆక్సిజన్ మాస్క్ కూడా పెట్టారు. దెన్ ఎన్ఎస్టీ స్టార్ట్ చేశారు అండ్ బేబీ హార్ట్ బీట్ వాజ్ సో హై, 170-180 మధ్యలో ఉండింది. అండ్ బ్యూటీ డాక్టర్ టోల్డ్ దట్ వీ కాంట్ ప్రొసీడ్ విత్ నార్మల్ డెలివరీ. మా గైనకాలజిస్ట్కి కాల్ చేస్తే ఆవిడేమో 1 hour వెయిట్ చేసి మళ్ళీ చెక్ చేయండి అన్నారు. దెన్ కమ్స్ మై హస్బెండ్. ఒక్కసారి మా హస్బెండ్ వచ్చిన వెంటనే ఐ వాజ్ వెరీ వెరీ హ్యాపీ అండ్ నార్మల్. హీ వాజ్ మేకింగ్ మీ లావ్ అండ్ వీ హ్యాడ్ ద బెస్ట్ కన్వర్జేషన్స్. కొంతసేపట్లోనే బేబీ హార్ట్ బీట్ నార్మల్ అయిపోయింది, అరౌండ్ 152-155 అలాగా. దెన్ డ్యూటీ డాక్టర్ అగైన్ ఇన్ఫార్మ్ మై గైనకాలజిస్ట్. సమ్వేర్ అరౌండ్ 3:30 AM టైంకి గైనకాలజిస్ట్ కాల్ చేసి లైక్ దే థాట్ లైక్ విల్ స్టార్ట్ ప్రొసీడింగ్స్ టు నార్మల్ డెలివరీ. సో దే స్టార్టెడ్ ఇండ్యూసింగ్ మీ పెయిన్స్. నాకు యాక్చువల్లీ లేబర్ పెయిన్స్ రాలేదు. సో దే గేవ్ స్మాల్ టాబ్లెట్ టు ఇండ్యూస్ ద పెయిన్స్ అనమాట. టాబ్లెట్ ఇచ్చిన 2 hours తర్వాత వరకు కూడా అంత అన్బేరబుల్ పెయిన్స్ లేవు, బట్ అనీజినెస్ అయితే ఉంది. ఇది ఓకే కదా, మేనేజ్ చేయొచ్చులే అని నేను ఎపిడ్యూరల్ కూడా ఆప్ట్ చేసుకోలేదు. దే గేవ్ మీ యాక్చువల్లీ ఎపిడ్యూరల్ ఫామ్ చూసి సైన్ చేయమని లైక్ ఆప్ట్ చేసుకోవచ్చు అని చెప్పారు. బట్ ఐ థాట్ ఇట్ ఈస్ బేరబుల్, నాట్ రిక్వైర్డ్ అని. కానీ యాక్చువల్ కాంట్రాక్షన్ అయితే నాకు మార్నింగ్ అరౌండ్ 6 o'clock వచ్చింది. ఇట్ వాస్ అన్బేరబుల్. లైక్ మా మదర్ కూడా వచ్చారు, చాంటింగ్ చేస్తున్నారు, బట్ ఐ కుడెంట్ బేర్ ఇట్ అనమాట. నన్ను వెంటనే లేబర్ రూమ్ షిఫ్ట్ చేశారు. నేను ఇంకా వెంటనే ఏడవడం స్టార్ట్ చేశాను, నాకు సి సెక్షన్ చేసేయండి, నా వల్ల కాదు ఈ పెయిన్ అని. మా హస్బెండ్ ఏమో నన్ను చూసి ఆయన తట్టుకోలేక ఆయన ఏడుస్తూ వెళ్ళి అడిగారు నర్సెస్ని, వాళ్ళని, ఇంకా అక్కడ ఉన్న అందరినీ అడుగుతున్నారు లైక్ సి సెక్షన్ చేసేయండి తనకి, మాకు ఇంకా ఈ పెయిన్ చూడలేకపోతున్నామని. మా మమ్మీ అయితే అక్కడ నన్ను ఓదారుస్తూ, మా హస్బెండ్ ఓదారుస్తూ, షీ వాజ్ ప్లేయింగ్ ఎ క్రూషియల్ రోల్ దేర్. యాక్చువల్లీ అక్కడ ఒక స్టోరీ చెప్పాలి. నాకు లక్ష్మీదేవి అంటే చాలా ఇష్టం. ఐదర్ ఇట్ మే బి సీతామాత, రుక్మిణి మాత, పద్మావతి మాత, ఏ అవతారంలో అయినా నాకు లక్ష్మీదేవి అంటే చాలా ఇష్టం. నేను ఎప్పుడు మా మదర్కి చెప్తూ ఉండేదాన్ని నాకు మాతే వచ్చి పురుడు పోస్తారని. అలాంటిది ఆ మూమెంట్లో ఒక్క పెయిన్ వచ్చేసరికి మాత్రం నేను అసలు తట్టుకోలేకపోయాను. వెంటనే సి సెక్షన్ చేసేయండి, ఏదైతే అయింది నాకు ఫస్ట్ ఆ పెయిన్ నుంచి బయటపడేయండి అని అసలు భరించలేకపోయాను. ఆ పెయిన్లో మాత్రం నేను అవన్నీ తలుచుకుని కూడా తలుచుకోలేదు. ఆ మూమెంట్లో నేను రియలైజ్ అవ్వలేదు, కానీ తర్వాత నాకు ఆలోచిస్తే అర్థమైంది. నేను లేబర్ రూమ్లో మొత్తం 8 members ఉమెన్ ఉన్నారు. మా హస్బెండ్ ఆన్ అండ్ ఆఫ్ లైక్ లోపలికి వస్తున్నారు, మళ్ళీ నా పెయిన్ చూడలేక మళ్ళీ బయటకు వెళ్తున్నారు, మళ్ళీ వస్తున్నారు. సో హీఈస్ ఆన్ అండ్ ఆఫ్. కానీ నాతో ఉన్నది పక్కన మా మమ్మీ, ఇటుపక్క ఏమో నాకు బాగా క్లోజ్ ఆంటీ ఝాన్సీ లక్ష్మి ఆంటీ బెస్ట్ ఫ్రెండ్ ఏమో మా గైనకాలజిస్ట్ వరలక్ష్మి మేడం. ఆ వరలక్ష్మి మేడంకి అసిస్టెంట్ ఏమో శ్రీలక్ష్మి మేడం. సో అక్కడ నేను రియలైజ్ అవ్వలేదు, కానీ ఆల్మోస్ట్ 8 women ఉన్నారు రూమ్లో. ఆ 8 members అష్టలక్ష్మిలాగా నన్ను మోటివేట్ చేసి అసలు ఎంత శక్తిని ఇచ్చారంటే నేను అసలు పుష్ చేయలేకపోయాను. ఆల్మోస్ట్ 1.5 hour ట్రై చేస్తూనే ఉన్నాను. నేను ఇంకా లాస్ట్కి ఏదో ఒకలా తీసేయండి బయటికి, నా వల్ల కాదు, నేను పుష్ చేయలేనంటే వాళ్ళు మాత్రం అస్సలు గివప్ చేయనివ్వలేదు. ఆ రోజు నేను రియలైజ్ అయ్యాను ఫెమినైన్ ఎనర్జీ అంటే ఏంటి, మాత శక్తి అంటే ఏంటి అని. చాలా థ్యాంక్స్ నన్ను మోటివేట్ చేసిన అందరికీ. ఇక్కడ చిన్న వీడియోస్ని పెట్టేస్తాను. లిటరలీ దిస్ ఈస్ హౌ ఐ ఫెల్ట్ ఇట్. This is actually how I felt. And finally at 10:40 after 4 hours of labor pain మా ఓడైతే వచ్చేసాడు. ఆ మూమెంట్ నేను అసలు ఎప్పటికీ మర్చిపోలేను. ఇట్స్ మ్యాజికల్. మా హస్బెండ్ అండ్ నేను ఇద్దరం కలిసి బేబీని ఎత్తుకున్న మూమెంట్ అయితే అసలు మర్చిపోలేము. అది వీడియో ఉంది కానీ ఐ డోంట్ వాంట్ టు షేర్ ఇట్.
నెక్స్ట్ మా వాడిని డ్రెస్సింగ్ చేసి తీసుకొచ్చేసారు. నర్స్ అయితే వాడితో మాట్లాడుతున్నారు. బాబు మీ అమ్మ వచ్చేటప్పుడు చిన్ని కృష్ణయ్యని తీసుకొచ్చింది, వెళ్ళేటప్పుడు మళ్ళీ ఇద్దరు చిన్ని కృష్ణయ్యని తీసుకెళ్తుంది అని. ఇంటి నుంచి వచ్చేటప్పుడే తీసుకొచ్చాను నా లక్ష్మీదేవి విగ్రహాన్ని అండ్ నా కృష్ణుడి విగ్రహాన్ని. అవి రెండు లేకుండా నేను అసలు ఎక్కడికి వెళ్ళను. అండ్ మా వాడు పుట్టిన వెంటనే వాళ్ళిద్దరిని వారి రెండు చేతుల్లోనే పెట్టేశాను. ఇంకా వాళ్ళ నాన్న అయితే వారిని అస్సలు వదలట్లేదు, ఏదో ఒకటి వాడితో ఇంటరాక్ట్ అవుతూ ఉన్నారు. రెయిన్బో వాళ్ళేమో ఒక హ్యాంపర్ ఇంకా వీడి ఫుట్ ప్రింట్ సర్టిఫికేట్స్ కూడా ఇచ్చారు. తర్వాత ఏమో మాకు చిన్న ఫార్మాలిటీస్ అయ్యాక రూమ్ షిఫ్ట్ చేశారు. రూమ్ ఏమో మాది ప్రైవేట్ డీలక్స్ రూమ్ అనమాట. అది బాగుంది, కాకపోతే కొంచెం మస్కిటోస్ అది ఉన్నాయి. వీ గేవ్ ఏ కంప్లైంట్. అరౌండ్ 11:30 కల్లా నాకు బ్రేక్ఫాస్ట్ ఇచ్చారు. చాలా ఆకలి మీద ఉన్నాను, ఫుల్గా తిన్నాను. దెన్ ఐ హ్యాడ్ ఏ మసాజ్. ఇది యాక్చువల్లీ మాకు ప్యాకేజ్లోనే ఇచ్చారు, ఒక ఫ్రీ మసాజ్ అనమాట. ఇట్ వాస్ సో రిలాక్సింగ్ ఆఫ్టర్ ఎ సో టైర్డ్ డే. అండ్ మా చిన్నోడైతే అలా పడుకుని కదులుతూ ఉన్నాడు. వాడిని చూస్తూ అలా కొంచెం రిలాక్స్ అవుతూ మసాజ్ చేయించుకున్నా. సో ఆ రోజు అలాగ అయిపోయింది విత్ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ విజిటింగ్. అండ్ నెక్స్ట్ డే సండే వీడికి వ్యాక్సినేషన్ ఉంది, ఫస్ట్ వ్యాక్సిన్ అనమాట. చాలా చాలా పెయిన్ నాకు వచ్చింది, బికాస్ దట్స్ మై ఫస్ట్ టైం బేబీ క్రైయింగ్ చూడడం. ఇట్ వాస్ టూ హారిబుల్. పెయిన్లెస్ వ్యాక్సిన్ అయినా సరే ఐ డోంట్ నో, నీడిల్ కూర్చుని ఐ ఫెల్ దట్ పెయిన్ టూ మచ్ అనమాట. సో ఫస్ట్ డే మోమ్ కదా, ఇట్ వాస్ సో ఎమోషనల్ అండ్ ఐ క్రైడ్ బికాస్ ఆఫ్ దిస్. ఆఫ్టర్ దట్ ఇట్ వాస్ కూల్ అనమాట. దెన్ మాకు ప్యాకేజ్లో ఒక ఫోటోషూట్ కూడా ఉండింది, కానీ వాళ్ళు ఓన్లీ 1 ఫ్రేమబుల్ ఫోటో ఇస్తానని చెప్పారు. నాట్ ఆల్ ద ఫొటోస్, నాట్ ఆల్ ద సాఫ్ట్ కాపీస్. సో మేము జస్ట్ మొబైల్తో ఫొటోస్ తీసుకున్నాం. ఆ ఫోటోగ్రాఫర్ ఏమో మా వాడిని అలా అటు ఇటు కూర్చోపెడుతుంటే ఫస్ట్ టైం లైక్ హార్ట్ బ్రేక్ లాగా అనిపించింది. చాలా టెన్స్డ్గా చూస్తున్నాం, బట్ దే హ్యాండిల్డ్ ఇట్ వెరీ నైస్లీ. సో ఫోటోషూట్ అవుతున్నప్పుడు నేను నా ఫోన్లోంచి కొన్ని ఫొటోస్ తీసుకున్నాను అనమాట. సో బికాస్ దే డోంట్ గివ్ ఆల్ ద సాఫ్ట్ కాపీస్ టు అస్. అలా ర్యాప్ చేసి 2-3 పిక్స్ తీశారు 2-3 థీమ్స్లో. వాటిలో మమ్మల్ని ఒక్కటే సెలెక్ట్ చేసుకోమన్నారు. ఇన్ దట్ వన్ వి గాట్ ఇట్ యాజ్ ఎ ఫ్రేమ్డ్ పిక్ అనమాట. మేము ఆ లైట్స్కి అది భయపడుతున్నాం, బట్ హీ వాజ్ కూల్. హీ వాజ్ టేకింగ్ ద పిక్స్ నైస్లీ అండ్ వీ టుక్ ఫ్యూ పిక్స్. ఇంకా అయిన వెంటనే ఇంటికి స్టార్ట్ అయిపోయాం. ఇంటికి వచ్చేసరికి ఏమో మా పిన్ని, మా అత్తయ్య, మా అమ్మమ్మ వీళ్ళందరూ బుడ్డోడిని వెల్కమ్ చేయడానికి కొన్ని అరేంజ్మెంట్స్ చేశారు. మా అత్తయ్య వాళ్ళు ఊరి నుంచి వచ్చారు. మా అత్తయ్య దిష్టి తీస్తున్నారు, అయిపోయాక పైకి తీసుకెళ్ళమంటున్నారు. మళ్ళీ లిఫ్ట్లో వస్తూ నేను మా హస్బెండ్ అనుకుంటున్నాం ఈసారి ముగ్గురు వచ్చాం లిఫ్ట్లో అని. వచ్చినసరికి అందరూ అరేంజ్మెంట్స్ చేస్తున్నారు, ఫ్లవర్స్తో డెకరేషన్ అది చేశారు. చిన్నోడేమో మంచిగా పడుకున్నాడు, వాడికి ఏం తెలీదు, బట్ స్టిల్ మేమైతే ఎంజాయ్ చేసాం. ప్రతి ఒక్కరికి పేరు పేరున ఐఎమ్ సో థ్యాంక్ఫుల్, ఐఎమ్ సో గ్రేట్ఫుల్ టు గాడ్ ఫర్ హ్యావింగ్ ఆల్ దీస్ పీపుల్ ఇన్ మై లైఫ్. నా డెలివరీ ముందే వచ్చారు మా తాతయ్య, మా మమ్మీ వీళ్ళందరూ. కానీ నొప్పులు స్టార్ట్ అయ్యాక, యాక్చువల్లీ ఇలా కాల్ చేసిన వెంటనే స్టార్ట్ అయ్యారు వాణి ఆంటీ. షీ కేమ్ ఫ్రమ్ వైజాగ్. షీ ఈస్ ద మెయిన్ వన్ ఇన్ దట్ అష్టలక్ష్ములు అండ్ షీ ఈస్ ద వన్ హూ మోటివేటెడ్ మీ ఎ లాట్, కాల్లో కూడా అండ్ ఆన్ ద వే కూడా. And by the time I come out from my delivery labor room, she is there and she took my babies a lot of care అనమాట. అసలు నాకే హ్యాండిల్ చేయడం వచ్చేది కాదు. షీ థాట్ మీ ఎవ్రీథింగ్, ఎలా ఫీడ్ చేయాలి, ఎలా పట్టుకోవాలి, ఎలా ఎత్తుకోవాలి, ఎలా బర్త్ చేయాలి, బాతింగ్ ఎలా చేయించాలి అన్నీ నేర్పించి అప్పుడు షీ లెఫ్ట్ అనమాట. సో థ్యాంక్ఫుల్ టు హెర్. అండ్ దెన్ మా వాడి చిన్ని పాదాలు స్టోర్ చేసుకోవడానికి క్లాత్ మీద ప్రింట్స్ అలా పెట్టించాము. అప్పుడు తీసుకుని అక్కడ ఒక పీట మీద పువ్వులు పెట్టి వినాయకుడు ఎదురుగుండా పడుకోబెట్టాము. ఆ వినాయకుడు మా ఇంటి ఎంట్రన్స్లో ఉంటాడు. హీస్ సో సెంటిమెంటల్ టు అస్. సో మా బాబుని తీసుకుని ఇంటికి వచ్చిన వెంటనే ఫస్ట్ ఆయన దగ్గర పడుకోబెట్టాము. సో అది ఈ యొక్క స్టోరీ, డెలివరీ స్టోరీ. యాక్చువల్లీ అమ్మాయి ప్రెగ్నెన్సీ అయిపోయింది, డెలివరీ అయిపోయింది, అంతా బాగా అయిపోయింది అని అనుకున్నాను, కానీ యాక్చువల్ సినిమా అక్కడే స్టార్ట్ అయింది. ఆ న్యూ బోర్న్ స్టేజ్, పోస్ట్ పార్టమ్ డిప్రెషన్, బ్రెస్ట్ ఫీడింగ్, ఓ మై గాడ్, ఇవన్నీ నెవర్ ఎండింగ్ స్టోరీ కదా. కుదిరితే ఆ ఎక్స్పీరియన్సెస్ నెక్స్ట్ టైం ఎప్పుడైనా షేర్ చేసుకుందాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.